నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. ఒకవైపు మిసైళ్ల మోత, మరోవైపు అగ్రరాజ్యాల హెచ్చరికలు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య అగ్నిగుండం రగులుతోంది. ఇరాన్ అణు సామర్థ్యం, క్షిపణి వ్యవస్థలను అడ్డుకోవటమే లక్ష్యంగా భారీ యుద్ధ కార్యకలాపాలను మొదలుపెట్టామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడుల నేపథ్యంలో యుఏఈ, బెహ్రెయిన్, ఖత్తర్ వంటి పొరుగు దేశాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం మొదలు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ భీకరమైన పరిస్థితులన్నీ మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో మొదలవుతోంది. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కానీ ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మరొక పేరు మారుమోగుతోంది. ఆ పేరే బాబా వంగా. దశాబ్దాల క్రితమే ఆమె చెప్పిన జోస్యం ఇప్పుడు అక్షరాలా నిజం కాబోతోందా? మూడో ప్రపంచ యుద్ధం ముంచుకు వస్తుందా? బల్గేరియాకు చెందిన బాబా వంగాను బాల్కన్ నాస్ట్రాడమస్ అని పిలుస్తారు. 12 ఏళ్ల వయసులో ఒక పెను తుఫాను కారణంగా ఆమె తన కంటి చూపును కోల్పోయింది. కానీ ఆ తర్వాత భవిష్యత్తును చూడగలిగే అద్భుతమైన అతీంద్రియ శక్తిని ఆమె పొందారని నమ్ముతారు. అమెరికాపై జరిగిన 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం, చార్నోబిల్ అణు ప్రమాదం, బారక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు కావటం, ఇలా ఎన్నో చారిత్రక సంఘటనలను ఆమె ముందే అంచనా వేశారని ప్రపంచవ్యాప్తంగా ప్రగాఢ విశ్వాసం ఉంది. 1996లో ఆమె మరణించినప్పటికీ 5079వ సంవత్సరం వరకు ప్రపంచంలో ఏం జరగబోతుందో ఆమె ముందే చెప్పి వెళ్లారని నమ్ముతారు. ఇక ప్రస్తుత పరిస్థితులకు వస్తే మిడిల్ ఈస్ట్ లో ఎన్నడూ లేనంతగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య మొదలైన ఈ వివాదంలోకి ఇరాన్ ప్రత్యక్షంగా ప్రవేశించింది. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు ప్రపంచ దేశాలను వణికించాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పై అంతే ధీటుగా దాడులకు సిద్ధమైంది. దీనికి తోడు ప్రపంచ పెద్దన్న అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలబడి తన యుద్ధ నౌకలను, ఆధునిక ఆయుధాలను రంగంలోకి తెచ్చింది. తాజాగా మిసైళ్లతో ఇరాన్ సుప్రీం లీడర్ను ఈ రెండు దేశాలు మత్తుపెట్టాయి. అవసరమైతే ఇరాన్ పై దాడులకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా హెచ్చరించారు. ఇలా మూడు శక్తివంతమైన దేశాలు పరస్పరం కత్తులు దోసుకుంటున్న ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు రెండు వర్గాలుగా విడిపోయే ప్రమాదం ఉంది. రష్యా, చైనా లాంటి దేశాలు ఇరాన్ కు మద్దతు ఇస్తే ఇది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే బాబా వంగా చెప్పిన భయంకరమైన జోస్యం నెటిజన్లకు గుర్తొస్తోంది. రాబోయే కాలంలో ప్రపంచంలో ఒక భారీ విధ్వంసం జరుగుతుందని ఆమె అంచనా వేశారు. ఒక ప్రధాన ఇస్లామిక్ దేశం, పాశ్చాత్య దేశాల మధ్య జరిగే ఘర్షణలు తీవ్ర రూపం దాల్చి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ఆమె చెప్పారు. ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరిస్థితులను దీనితోనే ముడిపెడుతున్నారు. అంతేకాదు ఒక పెద్ద దేశం బయోలాజికల్ వెపన్స్ తో దాడులు చేస్తుందని ఆమె అంచనా వేశారు. ఈ ఆధునిక యుద్ధం ఎవరైనా ఈ ఆయుధాలను వాడితే అంచనాలకు మించిన ప్రాణ నష్టం జరుగుతోంది. ఐరోపాలో ఉగ్రవాద దాడులు పెరుగుతాయని, ఇది యూరప్ ఆర్థిక పతనానికి దారితీస్తుందని ఆమె చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం, సైబర్ దాడుల కారణంగా విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతింటాయని బాబా వంగా ముందే హెచ్చరించారు. ఈ అంచనాలు వినటానికి చాలా భయంకరంగా ఉన్నాయి కదూ. అయితే మనం ఇక్కడ ఒక వాస్తవాన్ని గ్రహించాలి. ఇంటర్నెట్లో దొరికే బాబా వంగా జోస్యాలు చాలా వరకు ఆమె అనుచరులు రాసినవి, నోటి మాట ద్వారా ప్రచారంలో ఉన్నవి మాత్రమే. ఆమె స్వయంగా ఏ పుస్తకము రాయలేదు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా దానిని బాబా వంగా అంచనాలకు ముడిపెట్టడం సోషల్ మీడియాలో ఒక ట్రెండ్గా మారింది. అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టం, మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈ ఉద్రిక్తత ఇలాగే కొనసాగితే గనుక బాబా వంగా చెప్పినా చెప్పకపోయినా మానవాళి మరొక భయంకరమైన యుద్ధాన్ని చూడాల్సి వస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అణ్వాయుధాలు కనురెప్పపాటు వ్యవధిలో లక్షల ప్రాణాలను తీయగలవు. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా దేశాలు సంయమనం పాటించి ఈ సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని యావత్ ప్రపంచం కోరుకుంటోంది.